హీరో కావడానికి కేటీఆర్ జీరో పనులు చేస్తున్నారని విమర్శించారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ లో జరుగుతున్న అక్రమాలకు బాధ్యుడు కేటీఆర్ అని, ఆయన కూడా శిక్షార్హుడే అంటూ మండిపడ్డారు. తెలంగాణను క్యాసినో హబ్ గా కేటీఆర్ మార్చారని ఆరోపించారు. దొంగలకు నాయకుడు కేటీఆర్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అద్దంకి దయాకర్. మీరు ఒప్పుకున్న రైతు బంధును మేమిచ్చినాం. మేము అనుకుంటున్న రైతు భరోసాని కష్టాలుగా పడి ఈరోజు రైతు భరోసాని ఇస్తున్న పరిస్థితి. 60,000 కోట్ల పైచిలకి ఇలా రైతు కమ్యూనిటీకి ఈ ఒక్క సంవత్సరంలో ఇచ్చిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఏనేంది ఫ్రీ బస్ ఇచ్చినామంటే లేదు, ఆటో వాళ్ళకి నష్టమైంది అంటారు. ఇలా మహాలక్ష్మి బస్సుల పేరు మీద పెద్ద ఎత్తున మహిళలకు ఇలా రవాణా సదుపాయం కలుపుతుంటే ఓర్వలేని పరిస్థితిలో మీరున్నారు. మేము ఉద్యోగాలు ఇస్తే ఒకడు అంటాడు, అరే మేము తయారు చేసినవి, మేము నోటిఫికేషన్స్ ఇచ్చి మేము చేయబోయినవి వీళ్ళు ఇచ్చారని అంటారు. హీరో కావడానికి జీరో పనులు చేస్తే హీరోలు కార్రా నాయన, గుర్తుపెట్టుకో. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో జరుగుతున్న అక్రమ దందాలకు కేటీఆర్ఏ బాధ్యుడని మేము ఆరోపిస్తున్నాం. ఇది కాదని నిరూపించుకో. నీ యొక్క అండ లేకపోతే ఇంత స్థాయిలో 2 సంవత్సరాల నుంచి గోవా లేదు, నేపాల్ లేదు, శ్రీలంక లేదు, థాయిలాండ్ లేదు, ఎక్కడ లేదు, అందరూ హైదరాబాద్లోనే నీ ఫ్రెండ్ ఫామ్ హౌస్లోనే ఇలాంటి అక్రమాలు చేసిన నువ్వు శిక్షార్హునివి. ప్రభుత్వం దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.